Hi everyone, let's know the difference between if not. If అనేది జనరల్ గా మనం ఎలా యూస్ చేస్తాం, కండిషనల్ సెంటెన్సెస్ లో యూస్ చేస్తాం, రైట్? అంటే ఇలా జరిగితే ఈ కండిషన్ అయితేనే ఇది జరుగుతుంది. ఓకే, ఒకవేళ నువ్వు చదివితేనే పాస్ అవుతావు. ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్. ఒకవేళ నువ్వు చదివితే పాస్ అవుతావు. ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్. నువ్వు చదవకపోతే పాస్ అవ్వవు. ఇఫ్ యూ డు నాట్ స్టడీ యూ విల్ నాట్ పాస్. Let us look at some more examples. If it rains, we will stay home. ఒకవేళ వర్షం పడితే మనం ఆగిపోదాం. వర్షం పడకపోతే మనం బయటికి వెళ్దాం. If it does not rain, we will go outside. ఒకవేళ తను వర్క్ చేస్తే తను సక్సెస్ సాధిస్తుంది, అంటే సక్సీడ్ అవుతుంది. If she works hard, she will succeed. కష్టపడకపోతే తను సక్సీడ్ అవ్వదు. If she doesn't work hard, she will fail. If they arrive early, we will start on time. వాళ్ళు తొందరగా వస్తే మనం ఫాస్ట్గా బయలుదేరచ్చు. ఒకవేళ వాళ్ళు తొందరగా రాలేదనుకోండి, if they do not arrive early, మనం లేట్ అవుతాం. We will be late. In the same way, right? ఇక్కడ ఇఫ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఒక్కొక్కసారి ప్రెజెంట్లో చెప్తాము, ఒక్కొక్కసారి పాస్ట్లో చెప్తాము, ఒక్కొక్కసారి ఏం చేస్తాము, అలా జరిగి ఉంటే ఇలా జరిగి ఉండేది అని చెప్తాము. సో ఇలా అంటే ఊహించి చెప్పడము ఇలాంటివి యూజ్ చేస్తాము. సో అవన్నీ క్రైటీరియాస్ కవర్ చేయడం గురించి ఇఫ్ కండిషనల్స్ అనేవి డిఫరెంట్గా మనకి స్ట్రక్చర్స్ వచ్చాయి అన్నమాట. జీరో కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్. ఒక దాంట్లో ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తారు, ప్లస్ సింపుల్ ఫ్యూచర్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇఫ్ యూ స్టడీ సింపుల్ ప్రెజెంట్, యూ విల్ పాస్ ద ఎగ్జామ్ సింపుల్ ఫ్యూచర్. అదే నెక్స్ట్ కేసులో అయితే సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తారు, వుడ్ ప్లస్ మీకు హ్యావ్ యూజ్ చేయొచ్చు, పర్ఫెక్ట్ టెన్స్. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి దానికి. ఓకే, సో ఈ స్ట్రక్చర్స్ని యూజ్ చేసి మనం కండిషనల్ సెంటెన్సెస్ చెప్తాము. మరి సేమ్ మనం యూజ్ చేసేటప్పుడు ఇఫ్ అండ్ ఇఫ్ నాట్. ఈ ఇఫ్ నాట్ అనేది మనకి అన్లెస్ అని కూడా అంటారు. అంటే ఇఫ్ నాట్ యూజ్ చేసేటప్పుడు ఇఫ్ యూ డు నాట్ స్టడీ, నువ్వు చదవకపోతే యూ విల్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్, ఎగ్జామ్లో పాస్ అవ్వవు. ఇదే ప్లేస్లో ఇఫ్ నాట్ ప్లేస్లో ఇఫ్ని నాట్ని ఆ రెండింటిని రీప్లేస్ చేయగలిగే వర్డ్ అన్లెస్. ఓకే, అప్పుడు అన్లెస్ యూ స్టడీ అంటే ఇఫ్ని నాట్ని తీసి ఇఫ్ నాట్ ప్లేస్లో అన్లెస్ పెడతాము. అప్పుడు అన్లెస్ పెట్టినప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ద నెగిటివ్ వర్డ్, దట్ మీన్స్ నాట్ వర్డ్ అగైన్. వై లైక్ దాట్? అన్లెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ నెగిటివ్ వర్డ్, మళ్ళీ దానికి నాట్ అనేది యూజ్ చేయకూడదు. దాట్స్ వై అన్లెస్ యూ స్టడీ యూ విల్ నాట్ పాస్ ద ఎగ్జామ్. మళ్ళీ మీరు ఒకవేళ ఇఫ్ యూ రైట్ అన్లెస్ యూ డు నాట్ స్టడీ you will not pass the exam, that is completely wrong. Understood? So if ki if not ki ila conditionals use chestu rastamu, and if not anedi unless తో రీప్లేస్ చేయొచ్చు. అన్లెస్ అంటే ఏంటి? ఎక్సెప్ట్ ఇఫ్. ఒకవేళ నువ్వు చదివితే పాస్ అవుతావు, చదవకపోతే పాస్ అవ్వవు. ఎక్సెప్ట్ ఇఫ్ అనే వర్డ్ రీప్లేస్ చేస్తుంది అన్లెస్. సో అన్లెస్ ఈక్వల్స్ టు ఇఫ్ నాట్. అలా అని అన్లెస్ అంటిల్ ఒకట అంటే కాదు. అన్లెస్ అనేది కండిషన్స్కి యూజ్ చేస్తాము, అంటిల్ అనేది మనం టైంని తెలియజేసేటప్పుడు యూజ్ చేస్తాము. దీని మీద డీటెయిల్డ్ వీడియో అనేది ఉంది, చూడండి.